హాయ్ హలో నమస్తే బాగున్నారా? ఇదే ఫస్ట్ టైం ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడున్నామో తెలుస్తుంది కదా, విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. ఇవాళైతే మనం ధర్మవరం ఎక్స్ప్రెస్, మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్ళే ఎక్స్ప్రెస్లో విజయవాడ నుంచి అనంతపూర్ అయితే వెళ్తున్నాము. సో నేను మా ఫ్రెండు ఇదిగోండి స్టేషన్కి అయితే వచ్చేసాం. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మజ్జిగ తాగుదామా? మజ్జిగ లేవా? మజ్జిగ ఉన్నాయా దగ్గరేగా? ఇదే V2 ఇది. సో మొత్తానికి ట్రైన్ అయితే రైట్ టైంకే వచ్చిందండి. ఒక 5 మినిట్స్ ఏమో డిలే అంతే. ఫస్ట్ ప్లాట్ఫామ్కి అనౌన్స్ చేశారు లక్కీలీ. సో ఇదిగోండి మేమైతే మా కోచ్ దగ్గరికి వచ్చేసాం. థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాం. ముగ్గురు వెళ్తున్నాం మొత్తం. ఇద్దరమేమో ఇక్కడ విజయవాడలో అండ్ ఒక అతను గుంటూరు నుంచి. సో గుంటూరులో ఎక్కుతాడు. అండ్ ఈ ట్రైన్ తెలుసు కదండి మనకి, గుంటూరు మీదుగా ఇటు నల్లమల్ల అడవులు ఫారెస్ట్ మీదుగా వెళ్ళే ట్రైను. డే టైం వ్యూస్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి వెళ్ళాను. అండ్ ఇదిగోండి మన కోచ్ అయితే వచ్చేసింది. మీరు ఎప్పుడన్నా ఇందులో ట్రావెల్ చేశారా? చేస్తే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. సో ఇదిగోండి నా ముందు ఆ పిల్లలు ఉన్నారు కదా, హాస్టల్ పిల్లలు అనుకుంటా. సో బెడ్ అయితే అసలు పెట్టటానికి అక్కడ చాలా ఇబ్బంది పడ్డారు. సో అది ఎక్కించటానికి కానీ అక్కడ పెట్టటానికి కానీ. అండ్ నాకు గుర్తుండి ఈ ట్రైన్లో ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ అటు అనంతపూర్ వెళ్ళేటప్పుడే ఈ ఇన్సిడెంట్ ఒకటి జరిగిందంటే, దొంగలు పట్టడం, ఓకే, ఆ చైన్ లాక్కెళ్ళటం, ఇలాంటివన్నీ ఏదో జరిగినాయి. సో వాళ్ళు ఉన్నప్పుడే, మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడే. సో మరి ఈ మధ్యలో కాలంలో అయితే ఇట్లాంటివి ఏం జరగలేదు అనుకోండి, వేరే విషయం. సో మీరు ఎప్పుడన్నా ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేశారా? అండ్ ఇదే ట్రైన్లో ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకొని ఒక ఆమె వెళ్ళిపోయాడు. ఓకే, ఆమె వచ్చి ఇక అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, లక్కీలీ అది ఐఫోన్ కాబట్టి ఏదో ట్రేస్ చేస్తే ఆడెవడో బాత్రూంలో పెట్టి వెళ్ళాడు అనమాట. సో అలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. సో ఇదిగోండి మా వాడు వచ్చాడు, గుంటూరులో ఎక్కాడు. అయితే మనకేంటంటే 3 లోవర్ ఆప్షన్లు పెట్టినా కానీ, అదిగోండి ఒకటేమో సైడ్ అప్పరు, ఒకటేమో మిడిలు, ఒకటేమో అప్పర్ ఇచ్చారు. అప్పరు అది కూడా చివర ఇటు డోర్ పక్కన. సో అది ఎక్కటాకి నేను పడ్డ కుస్తీ ఉందో చూడండి. గుడ్ మార్నింగ్ అగైన్. మొత్తానికి ఇదిగోండి తెల్లారింది. సో నైట్ అయితే అసలు నిద్ర లేదండి. ఆ సీట్ ఏమో సరిపోలేదు నాకు. ఆ సైడ్ అప్పరు, ఆ డోర్లు ఏమో తీస్తూ ఉంటారు. ఆ తీసినప్పుడల్లా చేతులకు తగులుతూ ఉన్నాయి. ఒబ్బు అసలు ఇటుపక్క అప్పర్ ఎక్కినా పోయేది అనిపించింది. సో అంత టార్చర్ అనమాట. 3 లోవర్ ఆప్షన్లు పెడితే కనీసం ఒక్కటన్నా ఇవ్వచ్చు కదా, మరీ టూ మచ్. మళ్ళీ ఏంటంటే మా పక్కన ఈ కాలేజ్ పిల్లలే ఉన్నారు, లైక్ 20s 25, వీళ్ళకి మళ్ళీ లోవర్ బర్తులు వచ్చినాయి. అదేం కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లా. దేని బేస్ చేసుకొని ఇస్తున్నారు. మేము మళ్ళీ ముందే ఆర్డర్ చేసాం, ముందే బుక్ చేసుకున్నాం టికెట్. సర్లేండి. ఇదిగోండి వ్యూస్ చూస్తున్నారు కదా, ఎక్సలెంట్ వ్యూస్ అండి, చాలా బాగుంది. అదిగోండి గాలి అయితే విపరీతంగా తన్నుకుంటూ వచ్చేస్తుంది. అండ్ మేము చేసుకుంది ఏసీ కాబట్టి ఓకే అండి. బయటకు వస్తే మాత్రం కొంచెం ఎండగాలి తగులుతూ ఉంది. సో స్లీపరు లేదా నార్మల్ జనరల్ అయితే మాత్రం ఏమో ఇబ్బంది పడవచ్చు, బట్ ఏసీ అయితే ఓకే. అండ్ మోస్ట్లీ ఏదైనా డే టైం వచ్చే ఆప్షన్ ఉంటే, ట్రైన్ ఉంటే వాటికి చేసుకొని రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఆ సీనరీక్, ఆ వ్యూస్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చా. ఆ నంద్యాలకి అవతల్లో ఆ ఫారెస్ట్లో గుండా అదంతా చాలా బాగుంటుంది చూడటానికి కూడా. సో అండ్ ఇక్కడ ఇదిగోండి ఒక స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాం. నెక్స్ట్ స్టాప్ అనంతపూర్ ముందు స్టేషను. సో ఇక్కడ చూసారా, ఇదైతే ఎత్తులో ఉంది. ట్రాక్ అంతా కూడా, ప్రాంతం అంతా అదిగోండి డౌన్లో ఉంది. సో బాగుంది చూడటానికి, అంతా చాలా పీస్ఫుల్గా ఉందండి.
ఓకే, అంత ఎక్కువ హడావుడి లేకుండా మంచి వ్యూస్తో చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది ఇటు సైడ్ ట్రైన్ జర్నీ. ఐ లవ్డ్ ఇట్ అనమాట. సో బయటికి అయితే వెళ్తున్నాం లగేజీలు ఇవన్నీ తీసుకొని. ముందైతే ఒక మంచి ఛాయ్ వేయాలి, ఒక ఛాయ్ వేసి రూమ్ ఎక్కడన్నా చూసుకోవాలి. అనంతపురం అయితే వచ్చేసామండి. గుడ్ మార్నింగ్. అనంతపురం ట్రైన్ దిగాము. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఆటో ఎక్కాము, హోటల్కి వెళ్తున్నాం. మధ్యలో లగేజ్ అని మోసుకుని వెళ్తాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఇంట్లో కొలీగ్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి. సో మొత్తానికి ఆఫ్టర్ మెనీ ఇయర్స్, మేబీ 3 years తర్వాత అనుకుంటా వి రీచ్డ్ అనంతపూర్ అండి. సో నెక్స్ట్ ఏంటనేది నెక్స్ట్ వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, కావ్యర్ ఇంజన్స్కి వచ్చాం అనమాట. ఏమవుతున్నాం చూడండి, ఎదురు బస్ స్టాండ్ ఉంది.